గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నిక కూటమిలో విభేదాలు బయటపెట్టింది. జీవీఎంసీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల నియంతృత్వ ధోరణి వల్ల తమకు విలువ లేకుండా పోతుందని టీడీపీలో అనేక మంది కార్పొరేటర్లు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. పార్టీలు తీసుకునే నిర్ణయాల్లో తమను కనీసం సంప్రదించడం లేదని మండిపడుతున్నారు. సోమవారం జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నికను కూటమిలో తెలుగుదేశం పార్టీకి చెందిన బలమైన సామాజిక వర్గాలకు చెందిన కార్పొరేటర్లు వారి అసంతృప్తిని బహిరంగంగానే ప్రదర్శించారు. డిప్యూటీ మేయర్గా 64వ వార్డు కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి పేరును జనసేన పార్టీ నుంచి ప్రతిపాదించడంతో 16 మంది కార్పొరేటర్లు ఈ ఎన్నికకు గైర్హాజరయ్యారు. దీంతో మేయర్ పీలా శ్రీనివాస్తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు సహా 54 మంది మాత్రమే హాజరవ్వడంతో ఎన్నికల అధికారిగా వ్యవహరించిన జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ విస్తుపోయారు. 56 మంది సభ్యులుంటే గాని ఈ ఎన్నిక చెల్లదు. అందువల్ల మంగళవారానికి వాయిదా వేశారు. గైర్హాజరైన కార్పొరేటర్లలో తెలుగుదేశానికి చెందిన కాపు యాదవ సామాజిక వర్గాలకు చెందిన సీనియర్లున్నారు. డిప్యూటీ మేయర్ పదవిని వీరిలో ఎవరొకరికి కేటాయించే అవకాశాలున్నట్లు ప్రచారం జరగడంతో వీరు ఆశలు పెట్టుకున్నారు. జనసేనలో ఫైర్ బ్రాండ్ కార్పొరేటర్గా ఉండే పీతల మూర్తి యాదవ్కు డిప్యూటీ మేయర్ వరించవచ్చని అంతా భావించారు. చివరికి ఊహించని రీతిలో జనసేన పార్టీ నుంచి 64వ వార్డు కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి పేరును ఖరారు చేస్తున్నట్లు కూటమి ఎమ్మెల్యేలు ప్రకటించారు. దీన్ని తెలుగుదేశం పార్టీకి చెందిన కాపు యాదవ సామాజిక వర్గాలకు చెందిన ఆశావహులు జీర్ణించుకోలేకపోయారు. సోమవారం జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నికను బహిష్కరించారు. దీంతో కోరం సరిపోక ఈ ఎన్నికను మంగళవారానికి వాయిదా వేశామని ఎన్నికల అధికారి జిల్లా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ వెల్లడించారు. అయితే తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా తాము ప్రకటించిన జనసేన పార్టీ కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి పేరునే డిప్యూటీ మేయర్గా చేసి తీరుతామని ఎమ్మెల్యేలు స్పష్టం చేస్తుండడం చర్చనీయాంశమవుతోంది. కాపు యాదవ సామాజిక వర్గాలకు చెందిన వైఎస్ఆర్సీపీ మేయర్, డిప్యూటీ మేయర్లను అవిశ్వాస తీర్మానంతో తొలగించి ఇప్పుడు కూటమి ప్రభుత్వం రెడ్డి సామాజిక వర్గానికి పెద్దపీట వేయడం ఏమని భావించాలని ఎమ్మెల్యేల తీరుపై పలువురు విమర్శలు చేస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన జనసేన పార్టీ కార్పొరేటర్ గోవిందరెడ్డికి డిప్యూటీ మేయర్ ఇస్తున్నట్లు కనీసం తమను సంప్రదించకుండానే నిర్ణయం ప్రకటించడం ఏంటని అసంతృప్తి కార్పొరేటర్లు మండిపడుతున్నారు. వీరేమనుకున్నా తమ నిర్ణయం తమదేనని, తాము ప్రకటించిన పేరు డిప్యూటీ మేయర్ అయ్యి తీరుతుందని ఎమ్మెల్యేలు స్పష్టం చేస్తున్నారు. మేము 56 మంది సరిపోతారని చెప్పి మా వాళ్ళు కూడా అందరికి కబుర్లు చెప్పినట్లేరు. దాన్ని మేము మాట్లాడుకోవాలి. ఇప్పుడు మీటింగ్ ఉంది. కొంత కబుర్లు లేదని కారణం వల్ల అని చెప్పి మేమైతే పర్సనల్గా నేనైతే అనుకుంటా ఉన్నాను. డెఫినెట్గా ఈ మిత్రపక్షంలో మూడు పార్టీల పెద్దలు ఉంటారు. ఈరోజు ఎవరైతే రాలేదో వాళ్ళని పేర్లు తీసుకుని వాళ్ళు రప్పించుకునే బాధ్యత కూడా వాళ్ళు తీసుకుంటారు. దల్లి గోవిందరెడ్డి జనసేన కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ అవుతారు. డిప్యూటీ మేయర్గా దల్లి గోవిందరెడ్డి బాధ్యతలు తీసుకోపోతున్నాడు. ఇది తథ్యం. ఒక రకంగా దురదృష్టం. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది జనసేన, బీజేపీ అందరూ రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ వాళ్ళే కొంతమంది రాలేదు. అది వాళ్ళ అంతర్గత వ్యవహారం. రేపు అందరూ వస్తారని తెలియజేస్తారు. వాళ్ళల్లో ఏదో చిన్న ఇష్యూ ఉన్నట్టుంది. వాళ్ళు తెలుసుకుని చక్రం ఒకరు తిప్పేది ఉంది. 3 పార్టీలు తిప్పుతాయి. ఎవరి చేతిలో చక్రం ఉండదు. సో ఇప్పుడేం ముట్టిపోయింది ఏం లేదు. రేపు టైం ఉంది కాబట్టి రేపు అవుతుంది. స్థాయి సంఘాలు కానీ మేయర్ విషయంలో ఎక్కడ జనసేన పర్ఫెక్ట్, బీజేపీ పర్ఫెక్ట్. ఒక పార్టీలో ఉన్నట్టు అవకతవకల వల్ల ఆగింది. దురదృష్టవశాత్తు 74 మంది మేము ఇదివరకు మేయర్గా ఎన్నిక సమయంలో 74 మంది వచ్చారు. కానీ ఈరోజు కేవలం 54 మంది వచ్చిన వలన కోరం సరిపోక అది పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఏది ఏమైనా దల్లి గోవిందరెడ్డి గారిని డిప్యూటీ మేయర్గా మనమందరం చూస్తాం. మీ దగ్గరికి ఇదే సమయానికి తీసుకుని వస్తాం.